సర్వము కూడా లోకమెల్లా గడగడవలాడించేటువంటి వాడు మీ తండ్రి. మునులను బట్టినాడు, మునుల గడ్డలు కొరిగించినాడు, యజ్ఞములు భగ్నము చేసినాడు. అలాంటి వారి కడుపులో పుట్టి నీవి ఈ విధంగా పలకడము ధర్మందు కాదు. అమ్మా అమ్మా నమ్మిన వారికి ఆ శ్రీమన్నారాయణ నమ్ముకున్నటువంటి నమ్మిన వారికి సొమ్మై ఉంటాడమ్మా శ్రీమన్నారాయణుడు. నమ్మిన వారికి నమ్మని వారికి అమ్మాయి ఉంటాడు, నమ్మిన వారికి ఏమో సొమ్మై ఉంటాడు. మా దానవ వంశములోన ఎవరైనా ఇలాంటి వాక్యాలు చేరి మన కులదైవమైన పరమేశ్వరుడు లేదా నేను కన్న తండ్రిగా నేను కన్న తండ్రి కూడా దేవుడితో సమానం, మరణము లేని వరం పొందినటువంటి వాడు ఆయనకు తప్ప అలాంటి వారి నామం ఎత్తుకున్నాడు కాదు అమ్మా శ్రీమన్నారాయణ తండ్రి ఎదుట ఇలా కుల ద్రోహిగా పుట్టి అంటే దండైన వనమందర ఎండిన ఒక వృక్షం పుడితే ఆ వనముకే చేటు వస్తుంది. అంటే ఎండిన వృక్షం ఒకటే కొట్టదు, ఆ ఎండిన వృక్షంతో పాటు 100 చెట్లు కొడుతుంది. అంటే అది వనానికే చెట్టు. మెండైన వంశమందర ఒక చెండాడు అంటే కలిసి కలిగిన మాటలు, విలువలేని మాటలు, ఎప్పుడు లొలియేసుడు, ఆ విలువంతా తీసేస్తే ఏమవుతుందంటే ఆ ఒక్కోని అనరు ఏ వంశంలో అనేది ఎందుకు పుట్టేవారు నీ వంశం మంచిగా లేదు అంటారు, అంటే వంశాన్ని అంటారు. కాబట్టి ఈ వంశంలో కూడా దానవ వంశం అంటే చాలా ప్రతిష్టగాంచినటువంటి వంశం. ఈ వంశంలోన నీవు ఇలా పలికితే బాగుంటారా చెప్పండి కుమారా, నా మాట కుమార్. ఎక్కడ ఉన్నాడు